Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. భగవంతుడగు శంకరుని ద్వారా లక్ష్మీదేవి వరమును పొందుట. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, హైహయుల ఆవిర్భావానికి గల కథను చెప్తాను విను. ఒకసారి లీలామయుడు భగవంతుడగు విష్ణువు లక్ష్మీదేవికి ఆడుగుర్రం అవ్వమని శాపం ఇచ్చాడు. ఆయన ప్రతి లీల రహస్యంతో కూడి ఉంటుంది. అది ఆ స్వామికి తెలియను. శ్రీలక్ష్మికి దీని వలన చెప్పరానంత దుఃఖం కలిగింది. కానీ ఆ దేవి భగవంతుడికి ప్రణమిల్లి ఆయన ఆదేశానుసారము మత్స్యలోకానికి వెళ్ళిపోయింది. పూర్వకాలంలో సూర్యుని పత్ని అత్యంత కఠోరమైన తపస్సు చేసిన స్థలానికి వెళ్ళింది. అక్కడ భగవతి లక్ష్మి ఆడుగుర్రం రూపం ధరించి నివసించసాగింది. అది సుపర్ణాక్షం అనే పేరుగల స్థలము. దానికి ఉత్తర తీరమునందు యమున తమసా నదుల సంగమం ఉంది. అది సకల మనోరథములను నెరవేర్చును. ఆ స్థలము సుందరమైన వనముల చేత సుశోభితమై ఉన్నది. అచ్చటనే భగవతి లక్ష్మి అందరి కోరికలను తీర్చువాడు, తల మీద చంద్రుని అలంకారముగా కలవాడు, త్రిశూలమును ధరించు భగవంతుడగు శంకరుని ఏకాగ్రచిత్తముతో ధ్యానింపసాగింది. ఆ స్వామి 5 ముఖములతో 10 భుజములతో ప్రకాశిస్తున్నాడు. భగవతి గౌరి అర్ధాంగిని అయి ఆ స్వామి శోభను పెంపొందిస్తోంది. కర్పూర గౌరవర్ణముతో ఆ దేవదేవుని శరీరము అత్యంత ప్రకాశవంతమై ఉండెను. కంఠము నీలచిహ్నితమై 3 నేత్రములు కలిగి ఆ ప్రభువు విలసిల్లుచుండెను. పులి చర్మమును ధరించి ఉండెను. గజ చర్మమును కప్పుకొని ఉండెను. ఆయన మెడయందు నరకపాలమాల సుశోభితమై ఉండెను. యజ్ఞోపవీతము సర్పభూయిష్టమై ఉండెను. అట్టి భగవంతుడగు శంకరుని ఆరాధించుటయందు లక్ష్మీదేవి సంలగ్నయై ఉండెను. ఆ పవిత్ర తీర్థమునందుండి సుందరమైన స్వరూపమును ధరించి ఆ దేవి మిగుల కఠినమైన తపస్సును చేసెను. రాజా, భగవంతుడగు శంకరుని ధ్యానించుచున్న రమాదేవి మనస్సులో సంపూర్ణమైన వైరాగ్యము ఉదయించెను. 1000 దైవ సంవత్సరముల వరకు ఆ దేవి తపస్సు కొనసాగుచుండెను. తరువాత ముక్కంటి భగవంతుడగు శంకరుడు ప్రసన్నుడై వృషారూఢుడై అచ్చటికి వచ్చాడు. ఆ దేవికి తన దర్శన సౌభాగ్యాన్ని కలుగజేశాడు. ఆ స్వామి వెంట పార్వతి కూడా విరాజమానయ్యి ఉండెను. ఆ సమయమున విష్ణుప్రియ మహామాయయగు లక్ష్మీదేవి ఆడుగుర్రం రూపంలో విరాజమానురాలై తపస్సు చేయుచుండెను. భగవంతుడగు శంకరుడు తన గణములతో అచ్చటికి చేరుకొని ఆ దేవితో ఇలా చెప్తున్నాడు, కళ్యాణి జగదంబ, నీవెందుకు తపస్సు చేస్తున్నావు? దీనికి కారణమును తెలుపుము. నీ పతిదేవుడు సకల మనోరథములను నెరవేర్చుటయందు సమర్థుడు, అఖిల లోకములకు అధిపతి. దేవి, శ్రీహరి జగత్తునకు స్వామిగా పరిగణింపబడును. ఆ జగత్ప్రభువు ముక్తిప్రదాత. అట్టి భగవంతుడగు వాసుదేవుని వదిలిపెట్టి నీవు నన్నేలా ఆరాధించుచున్నావు? పతిసేవ చేయుట స్త్రీలకు సనాతన ధర్మమై ప్రకాశించుచున్నది. భర్త ఎటువంటి వాడైనను శ్రేయస్సును కోరు స్త్రీ అతని సేవకు సదా అంకితము కావలెను. అటువంటప్పుడు నారాయణుడు అందరికీ నిరంతరము పరమపూజ్యుడు. సింధుజ, అట్టి దేవేశ్వరుడగు శ్రీహరిని వదిలి నన్నెందుకు ఆరాధించుచున్నావు? లక్ష్మీదేవి చెప్తోంది, అసుతోషుడు, మహేశానుడు, శివుడు, దేవేశ్వరుడని పిలువబడు దయాసాగర, నా పతిదేవుడు నాకు శాపమిచ్చెను. నా స్వామి శాపము నుండి ముక్తిని పొందు ఉపాయమును కూడా నాకు తెలిపెను. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.